ధనుస్సు రాశి జాతకులకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలిత భాగంగా ఏ గ్రహాల అనుకూలత అత్యంత యువకరంగా ఉంది, ఏ గ్రహాలకంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించాలి, ఈ యొక్క ఐశ్వర్య ప్రాప్తి కోసం ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ధనుసు రాశి జాతకులకి ఈ సంవత్సరంలో ప్రధానమైన దోషం ఏంటిదంటే శనీశ్వరుడు యొక్క దృష్టి, దశమ దృష్టి మీ రాశి మీద పడుతుంది. ఈ దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేసుకోవడం, ఈ యొక్క కలబెరు శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలంతా కూడా ఆచరించండి. తద్వారా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మీ జీవితంలో లేకుండా గ్రహాల యొక్క అనుకూలత మెరుగుపడి మీకంతా కూడా రాజయోగం సిద్ధిరవడానికి, ఆకస్మికంగా ధనయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా నాగవళి దళార్చన పూజ, సింధూరాభిషేకము మరియు హనుమంతుడికి అంతా కూడా ప్రీతికరంగా ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క తులసిమాలను సమర్పించడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్య ఫలితాల కోసం నేను జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగ్గు పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా వీరంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించండి. ప్రతినిత్యం కూడా గురుకటాక్షం వల్ల రాజయోగ సిద్ధి కలుగుతుంది. సప్తమస్త బృహస్పతి యోగం, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. నూతన వ్యాపారం విస్తారం చేసుకోవడానికి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కొద్దిగా ఈ గ్రహాల యొక్క స్తంభంలో ఉంది కానీ గ్రహాల మెరుగుదల పెరిగిన తర్వాత మంచి వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి మంచి ముహూర్తం చేసుకొని ప్రారంభం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగము, ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామ యజ్ఞాధికరత్తులు అంతా కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా వీరంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి జగన్మాత అనుగ్రహము, శ్రీరామచంద్ర అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి హనుమత అనుగ్రహం వల్ల మీకు కార్యస్థితి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః.